హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు వైష్తాస్ కిచెన్. నేను మీ శైలజ. చూస్తున్నారు కదా కూర ఎంత చక్కగా టెంప్టింగ్గా ఉందో. అదేనండి మన బీన్స్ ఇంకా శనగపప్పుతోటి కూరని ప్రిపేర్ చేసుకుందాం. ఇంట్లో ఒక పావు కేజీ బీన్స్ మాత్రమే ఉన్నాయండి ఫ్రిడ్జ్లో. వాటితోటి కూర కలిసి రాదు కాబట్టి ఒక పావు కప్పు శనగపప్పుని నానబెట్టుకొని ఈ విధంగా పొడి పొడిలాడుతూ చక్కగా కుక్కర్లో కూరని ప్రిపేర్ చేసుకున్నానండి. అది ఎలా తయారు చేయాలో చూద్దాం. దానికోసం నేను ముందుగా ఒక పావు కేజీ బీన్స్ని ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నాను. తర్వాత ఒక పావు కప్పు శనగపప్పుని నేను ఒక గంటన్నర ముందు నానబెట్టి పెట్టుకున్నాను. చక్కగా నానిపోతాయండి. తర్వాత కుక్కర్లో ప్రిపేర్ చేసుకుందాం. మనం ముందు బీన్స్ ఉడకబెట్టి శనగపప్పును ఉడకబెట్టుకొని కాకుండా ఒకటేసారి కుక్కర్లో డైరెక్ట్గా కూరని చేసుకుందామండి. 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని మన పోపు ఇంగ్రీడియంట్స్ ఉంటాయి కదా, మినపప్పు, ఆవాలు, జీలకర్ర వేసేసుకోవాలి. తర్వాత 2 వెల్లుల్లి రెబ్బలు, ఇంకా ఒక పెద్దుల్లిపాయని వేసేసుకోవాలి. ఇందులో నేను శనగపప్పుని ఏమీ వేయట్లేదండి. ఆల్రెడీ కూరలో శనగపప్పు వేస్తున్నాం కాబట్టి నానబెట్టినవి. ఇవి ఒక 5 నిమిషాలు వేయించుకున్న తర్వాత మనం బీన్స్ని కట్ చేసిన బీన్స్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ బీన్స్ కూడా వేసుకున్న తర్వాత మనం ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా ఒక 5 నిమిషాల పాటు ఈ విధంగా కలుపుకుంటూ వేయించుకోవాలి. ఎంతో ఫాస్ట్గా చేసుకోవచ్చండి కుక్కర్లో ఈ కర్రీని. చూస్తున్నారు కదా, ఒక పావు టీ స్పూన్ వరకు పసుపును కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. హై ఫ్లేమ్లో అస్సలు పెట్టొద్దండి, అడుగంటిపోతుంది. మూత ఇట్లా మనం కుక్కర్ మూతని ఉల్టా పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. 5 నిమిషాల తర్వాత కుక్కర్ మూత తీసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఇందులో ముందుగా నానబెట్టి ఉంచుకున్న పచ్చి శనగపప్పుని వేసేసుకోవాలి. కరెక్ట్గా మనకి 15-20 నిమిషాల్లోనే ఈ కర్రీ అనేది చాలా ఫాస్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా శనగపప్పు వేసుకొని బాగా కలుపుకొని ఇందులో మనం ఓన్లీ ఒక 3 టేబుల్ స్పూన్లు మాత్రమే వాటర్ వేసుకోవాలండి. ఇది చిన్న కప్ అండి. దాంట్లో నేను ఒక హాఫ్ మాత్రమే వేసాను. అంటే ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు వాటర్ ఉంటుంది. చూసారు కదా, కుక్కర్లో నేను చూపిస్తున్నాను చూడండి. వాటర్ అనేది ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం ఏమీ లేదండి. శనగపప్పు ఆల్రెడీ నానిపోయినాయి కాబట్టి మనకి ఒక 3 టేబుల్ స్పూన్ల వాటర్ సరిపోతుంది. ఇప్పుడు మన రుచికి తగినంత ఉప్పును కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడే కారం అనేది ఏమి యాడ్ చేయొద్దండి. చూస్తున్నారు కదా, ఇదిగోండి, చూస్తున్నారా, వాటర్ని నేను చూపిస్తున్నాను మీకు. ఇంతేనండి, ఒక 3 టేబుల్ స్పూన్లు మాత్రమే వేసుకోవాలి. ఎక్కువ వేసుకుంటే కర్రీ అనేది పేస్ట్ లాగా అయిపోతుందండి. ఇప్పుడు మూత క్లోజ్ చేసేసి మనము ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. ఓన్లీ బీన్స్ అయితే మనకి ఒక విజిల్కే ఉడికిపోతాయండి. ఇందులో శనగపప్పు కూడా వేసాం కాబట్టి నేను 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకున్నాను. ఇప్పుడు మనం ఇందులోకి కారాన్ని ప్రిపేర్ చేసుకుందామండి. ఒక 4 నేను ఎండుమిరపకాయలను తీసుకున్నాను. మీ కారానికి తగినంత 1-2 పెంచుకొని వేసుకోవచ్చండి కావాలంటే. ఒక గుప్పెడు నిండా నేను పచ్చి కొబ్బరినండి, ఒక పచ్చి కొబ్బరిని తీసుకున్నాను. తర్వాత ఒక 6 వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసేసుకొని ఈ విధంగా కోర్స్గా మనం మిక్సీ పట్టేసుకోవాలి. ఇందులో సపరేట్గా కారం ఏమీ వేయట్లేదండి. ఎండుమిరపకాయలు, ఈ కొబ్బరి, వెల్లుల్లిపాయల కారమే సరిపోతుంది. చూస్తున్నారు కదా, 2 విజిల్స్ వచ్చేసిన తర్వాత మనం కుక్కర్ మూత తీసి చూద్దామండి. ఈ శనగపప్పు ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకుందాము. చక్కగా ఉడికిపోయిందండి. 2 విజిల్స్ వచ్చేంత వరకు మనం ఉడికించుకుంటే శనగపప్పు కూడా చూస్తున్నారు కదా, ఇదిగోండి, ఇంత సాఫ్ట్గా ఉడికిపోతాయి. మనము ఈ కర్రీలో శనగపప్పుని నానబెట్టుకొని మాత్రమే యాడ్ చేసుకుంటే త్వరగా ఉడికిపోతాయండి. చూస్తున్నారు కదా, మనం ముందుగా మిక్సీలో పట్టుకున్న కారం, కొబ్బరి, ఎండుమిర్చి వేసి కారాన్ని ప్రిపేర్ చేసుకున్నాం కదా, దాన్ని వేసేసుకొని స్టవ్ ఫ్లేమ్ ఆన్ చేసుకొని మనం లో ఫ్లేమ్లో ఒక 3 నిమిషాల పాటు ఇలా కలుపుకుంటూ ఆ కొబ్బరి, వెల్లుల్లి, కారం అంతా పట్టేలాగా కలుపుకోవాలి. నేను ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇందులో కొంచెం కొత్తిమీరని కూడా సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకున్నాను. ఎంత ఫాస్ట్గా ప్రిపేర్ చేసుకున్నామో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. ఈ కర్రీని తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇది వేడి వేడి అన్నంలో కానీ లేదా రోటీల్లో కానీ పుల్కాల్లో కానీ ఎందులోకైనా సరిగ్గా చాలా టేస్టీగా సరిపోతుందండి. చూస్తున్నారు కదా ఎంత పొడి పొడిలాడుతూ చక్కగా వచ్చిందో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.